రెండోది మీరు చూస్తే ముఖ్యమంత్రులు అంటే పెత్తందారులుగా ఉంటాం. నేను బిల్ గేట్స్ని కలవాలా, నేను ఫోన్ చేసి అడిగాను అంబాసిడర్ని, చీఫ్ మినిస్టర్ ఐ వాంట్ టు మీట్ హిమ్ అని. ఆయన ఎవరిని కలవడం లేదండి, మిమ్మల్ని కూడా కలవడు, రాజకీయ నాయకులతో నాకేం పని లేదంటున్నాడు అన్నారు. లేదు నాకు పని ఉంది ఆయనతో, ఒక 10 నిమిషాలు ఇమ్మనండి అన్న. సరే అవసరమైతే మీరు రండి, కాక్టైల్ పార్టీ ఉంది అందులో జాయిన్ కామన్నారు. నేను వచ్చి కాక్టైల్ పార్టీకి వచ్చి నెక్స్ట్ డే పేపర్లో హెడ్లైన్స్ వేసి ఈయన కూడా పార్టీలో చేరిపోయాడని. కరెక్ట్ కాదండి, ఓన్లీ 5-10 మినిట్స్ కావాలని చెప్పి అడిగాను, ఇచ్చాడు. దానికి 3 రోజులు ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయ్యి విజన్ డాక్యుమెంట్ విజన్ చేసి ఒకటే మాట చెప్పాను నేను ఆయనకి. నా దగ్గర కూర్చున్నాడు ఇదే మరిగా 5 మినిట్స్ అన్నారు. నేను స్టార్ట్ చేస్తే ఆయన ఇంకేమీ అబ్జెక్షన్ చేయలేదు. 45 మినిట్స్ వీ స్పెంట్. అప్పుడు నేను విజన్ ఇచ్చాను, వాట్ ఈజ్ ఇండియా, వాట్ ఈజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా ఇన్ టెక్నాలజీ అని. ఈ ఎంటైర్ అగ్రీడ్ విత్ మీ. నేనేం చేయాలి మీకు అన్నాడు. మీరు ఏమీ చేయక్కర్లేదు, మీ మైక్రోసాఫ్ట్ కంపెనీ హైదరాబాద్లో పెట్టమని అడిగా ఆ రోజు. అప్పుడు ఎవరు అడగరు, ఓన్లీ సియాటల్లో ఉంది. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ వస్తే ప్రపంచం అంతా అనుకుంటారు హైదరాబాద్లో ఏమీ లేకపోతే వచ్చాడు మైక్రోసాఫ్ట్ పెట్టాడని చెప్పి. అన్ని కంపెనీలు వస్తాయి, ఫ్లాగ్షిప్ కంపెనీ అని చెప్పి ప్రయత్నం చేశాను, జయప్రదమయ్యాను. ఈరోజు గర్వంగా చెప్తున్నా, ఆ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు వచ్చింది కాబట్టి తెలుగు బిడ్డ నాదెళ్ల సత్య సీఈఓగా తయారయ్యాడు ఆ కంపెనీకి. దట్ ఈస్ ది ఎలివేషన్, దట్ ఈస్ ది స్పిరిట్. ఇది ఒక్కొక్కరికి కోరికలు పుడతా ఉంటాయి. నేను ఇంజనీరింగ్ కాలేజీలు కడితే ఎవ్రీ రెవెన్యూ డివిజన్లో ఆ ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్ బిగ్గెస్ట్ బిల్డింగ్ అది. అది చూసి నేను కూడా ఈ కాలేజీలో చదువుకోవాలని చదువుకున్న వాడి మీలో కూడా చాలామంది ఉంటారు. అలాంటి స్ఫూర్తిదాయకమైన కాలేజీలు మనం కట్టాం, అవన్నీ లాభాలు వచ్చాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్దాం. ఇప్పుడే లోకేష్ గారు చెప్పినట్టు ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్, సీతా శర్మని ఒక అమ్మాయిని తీసుకొచ్చి సీఈఓగా పెట్టారు. స్ట్రెంగ్తన్ చేస్తాం. ఎన్ఆర్టీ రవి కూడా ఇక్కడే ఉన్నాడు. ఒక్కొక్క దేశంలో ఒక ఎన్ఆర్టీ మొత్తం కూడా మీరు మొబిలైజ్ చేసి లీడర్స్గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ వాళ్ళు ఎన్ఆర్ఐలో ఉంటారు. ఎన్ఆర్టీలో కూడా మీరు ఉండి ఎన్ఆర్టీని బలపరిస్తే గవర్నమెంట్ పరంగా వచ్చినప్పుడు, ఇప్పుడు నేను కూడా ఒక పక్క ముఖ్యమంత్రిని, ఒక పక్క పార్టీ అధ్యక్షుడిని, ఈ 2 బాధ్యతలు నిర్వహించినప్పుడు దట్ ఈజ్ పొలిటికల్ గవర్నెన్స్. పొలిటికల్ మ్యాండేట్ తీసుకున్నాను, ముఖ్యమంత్రి అయ్యాను. పార్టీ అధ్యక్షుడిగా నేను హామీలు ఇచ్చాను, అవి నెరవేరుస్తాను. పార్టీ కార్యకర్తలు మీరందరూ కూడా పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళే, మీ రుణం తీర్చుకోవాలి. తగిన విధంగా ప్రతి ఒక్క రుణం తీర్చుకోవడానికి నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాను. అది వచ్చినప్పుడు ఎన్ఆర్టీ ఉంటుంది, ఎన్ఆర్ఐ ఉంటుంది. మూడోది, ఈ 2 చేసిన తర్వాత ఏ విధంగా మిమ్మల్ని ప్రమోట్ చేయాలని ప్లానింగ్ చేయాలి, ఎంపవర్ చేయడానికి. ఎప్పుడు కూడా నిరంతరం ఒక పని జరిగిందంటే ఆ పని చూసుకొని మీరు ఆనందపడిపోతే మీరు అక్కడే ఉంటారు. తూతూగా అంటే ఇన్ ది సెన్స్, ఒక అవకాశం వచ్చింది ఉపయోగించుకున్నారు, అక్కడికే సాటిస్ఫై అయితే కరెక్ట్ కాదు. అట్లా కాకుండా మనం పవర్ఫుల్ కమ్యూనిటీ, పవర్ఫుల్ వ్యక్తులు కావాలంటే నిరంతరం ఆలోచించాలి, శ్రమ చేయాలి. నేను అందుకే రాత్రి కూడా ఒక అర్ధగంట నాకు టైం దొరికితే రామ్మోహన్ నాయుడు కూడా గట్టిగా చెప్పాను, నేను చెప్పాలని చెప్పా. ఫ్లైట్లో వచ్చాడు, ఫ్లైట్లో వస్తే 1 గంట చెప్పాను ఏమేం చేయాలి, ఎట్లా చేయాలి. మీకు యంగ్స్టర్స్, మీకు అవకాశం వచ్చింది. అతి చిన్న వయసులో నువ్వు కేంద్ర మంత్రి అయ్యావంటే అది ఒక అవకాశం వచ్చింది. ఈరోజు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు శాశ్వతంగా మెరుగైన సేవలు చేయడానికి మీరు ప్లాన్ చేయాలి. అదే మరిగా ఈసారి గెలిచాం, మనం మళ్ళా పర్వాలేదనుకుంటే కుదరదు. ఎట్టి పరిస్థితిలో ప్రతి ఎన్నికల్లో మనం గెలిస్తే
ఆ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది. అది కూడా చేయాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. మర్చిపోవద్దని ప్రజలు మీరు ఒక మోడల్ తయారు చేయండి. ఇప్పుడు కేంద్రంలో చూశారు మీరు, నరేంద్ర మోడీ గారు 3వసారి గెలిచారు, గుజరాత్ 5వసారి గెలిచారు, హర్యానా 3వసారి గెలిచారు. మనం 2004లో గెలుచుంటే తెలుగు జాతి ఎక్కడికో ఎల్లుండదో ఒకసారి ఊహించుకోండి మీరు. 10 ఏళ్ళు గ్యాప్. కానీ ఒక అదృష్టం ఏంటంటే వచ్చిన పాలకులు ఆ రోజు హైటెక్ సిటీ ఎవరు కూల్చలా.